తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఉద్యమకారులకు, హన్మకొండ జిల్లా నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా నేను ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆంక్షలను అర్థం చేసుకొని దశాబ్దాలు మన తెలంగాణ ఏర్పాటు కలను సాకారం చేసిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, నాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి మరోసారి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు వినాశంతో మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిపోయింది. డిసెంబర్ 7, 2023న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణంలో ఉండాలి, అమరుల ఆశయాలు ఉండాలి, యువత ఆకాంక్షలు ఉండాలి. మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. మేము అధికారము చేపట్టిన నాటికి సవాళ్లు, సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టానికి మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరుగుతుంది. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులు, వాటి వడ్డీలని చెల్లిస్తూ పాలనను గాడిలో పెట్టాం. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే మరొక వైపు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజానికానికి ఒక నమ్మకం, భరోసా కల్పించడంలో సఫలమైనామని చెప్పటానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అభివృద్ధిలో, ఆదర్శవంతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకు, పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులని మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, పారిశ్రామిక, మహిళా రూపురేఖల్లో స్థానిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించి రాష్ట్ర సచివాలయంలో, అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఆవిష్కరించుకోవటం జరిగింది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలసి దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సార్లమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతలు గద్దెల ప్రాంగణాన్ని చరిత్రాత్మక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రని ఆ ప్రాంగణ గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసి పద్ధతిలో చెక్కించాం. గతంలో
ఏ ప్రభుత్వము చేయలేని విధముగా 251 కోట్ల రూపాయలతో సుమారు 200 సంవత్సరాలు నిలిచేలా శాశ్వత నిర్మాణాలను చేపట్టాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పేరుతో అవార్డులను అందజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా శ్రీ కె కేశవరావు గారి నేతృత్వంలోని 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడమైంది. హైదరాబాద్ కోటిలోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీరనారి చాకల ఐలమ్మ యూనివర్సిటీగా, తెలంగాణ యూనివర్సిటీకి సూరవరపు ప్రతాపరెడ్డి గారి పేరుడు నామకరణం చేశాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుని పెట్టుకున్నాం. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్షణాలను నిర్దేశించుకొని మరొక వైపు పేదల ఆంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ దిమ్ముక వ్యూహంతో ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని 2.5 సంవత్సరాల్లోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రేజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యం సాధించాలని ప్రభుత్వ ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాదులో ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ప్రధాన రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్ల్లో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయాల ఏర్పాటుకి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే వరంగల్ విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణని పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించగా నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాపాలన అంటే కేవలం హామీలు నెరవేర్చడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భరోసా కల్పించడం కూడా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేద కుటుంబాల అవసరాలను గుర్తించి ఈ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 1,11,00,000 మంది కార్మికులకు మేము మేలు జరిగేలా ఈ నెల 1వ తేదీ నుండి కనీస వేతనాలు పెంచుతూ మన ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని, అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అతి త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీన్ని గుర్తించి
ఇందిరమ్మ ఇండ్లు అనే పవిత్రమైన ఒక బహుత్తరకరమైన కార్యక్రమంతో 10 ఏళ్ల తర్వాత పేదింటి కలను మళ్ళీ రెక్కల తొడిగాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కోని ఇవ్వని విధంగా ఉచితంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పేదల ఇళ్ళు నిర్మాణాన్ని చేపట్టి తెలంగాణ ప్రభుత్వం దేశానికి తలమానికంగా నిలిచింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇవాళ గ్రామాల్లో పేదల ఆత్మ గౌరవ ప్రతికలుగా కనిపిస్తున్నాయి. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువగా 3,500 ఇళ్లు మంజూరు చేశాం. 4 ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లు మంజూరు చేశాం. అడవులను నమ్ముకొని జీవించే చెంచులతో పాటు ఇతర ఉపకులాల వారికి సైతం చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం. శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పటికే 1,20,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మరికొద్ది రోజుల్లో మరొక 2 లక్షల ఇళ్ల నిర్మాణము పూర్తవుతున్నాయని మీ అందరికీ ఆనందంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గ్రీన్ ఛానల్లో ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నిధులను జమ చేస్తున్నాం. పేదవాడి సొంతింటి కలను నిజము చేయాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇందిరమ్మ ఇళ్ల గొప్ప నిదర్శనం. మొదటి విడతలో లక్షలాది పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారంతో అవుతున్న ఈ ఆనంద సమయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారము చుట్టామని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్నటి రోజున ఆసిఫాబాద్ గడ్డపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం పేదల జీవనోపాధి దెబ్బతీసే విధంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడే హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరాకొరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేద ప్రజలు అక్కడికి వెళ్ళకపోవడంతో ఆ ఇళ్ళు నిరుప్రయంగా మారాయి. అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని క్యూరు పరిధిలోని పేదల నివాసం ఉంటున్న ప్రాంతాలకి సమీపంలోనే ఎల్ఐజీ ఎంఐజీ ఇళ్ళు 1,00,000 ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించాం. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో 1,00,000 ఇళ్లను నిర్మించి ఆ స్థలంలోనే వారి ఓటాలకి యాజమాన్యంగా చేస్తూ నా పేదింటి ఆడబిడ్డలకి ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలోని 1,00,000 ఇండ్లకు ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇళ్ళు మొత్తం ఈ సంవత్సరం 3.5 లక్షల ఇళ్ల మంజూరు పరిపాలన అనుమతులు ఇవ్వటం జరిగింది. నిరుపేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం బువ్వ తినాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 17,000 రేషన్ షాపుల ద్వారా 3,36,00,000 మంది పేదలకు ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేసి పేదల ఆకలి తీరుస్తున్నది మన ప్రభుత్వం. రేషన్ కార్డులు ప్రజల గౌరవానికి ప్రతీక, ఒక భరోసా. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు 7 ఏళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. కొత్తగా 15,12,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. పాత కార్డులలో 19,44,000 మందికి కొత్త సభ్యులుగా చేర్చాం. కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం.
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నుల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా మాట ఇచ్చాం. అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమే చేయని కొత్త చరిత్రని తిరగరాశాం. ఆనాటి గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్న రైతన్నుల సంక్షేమం విషయంలో రాజీ పడేదే లేదు. రుణమాఫీతో రైతు పట్ల మా ప్రభుత్వం తీరిపోయిందని చేతులు దులుపుకోలే. వ్యవసాయం యోగ్యమైన భూమికి ఎటువంటి పరిమితి లేకుండా రైతు భరోసా పథకం కింద రైతులకి అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరానికి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. రాష్ట్రంలో 70 లక్షల మందికి పైగా రైతులకు ఈ సాయం అందిస్తున్నాం. రైతులకు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు, పండించిన పంటను మద్దతు ధరలో కొనుగోలు చేస్తూ మేము ఉన్నామని భరోసా ఇస్తున్నాం. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి బాగా పెరుగుతుంది. గత ప్రభుత్వం 2.9 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 8,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదును జమ చేస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లలో కలిపి ఇప్పటి వరకు 1,36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లకు మీటర్ పెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. అధికారాన్ని కోల్పోయిన గత ప్రభుత్వం ఇప్పుడు రైతులకి రెచ్చగొట్టడానికి సాగిస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రని తిరగరాసి దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో 2.5 సంవత్సరాలలో అన్నదాతల సంక్షేమానికి 1,23,000 కోట్లు ఖర్చు చేసి మన ప్రజా ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ప్రేమని తెలియచేయటం జరిగింది. తెలంగాణలో చివరి ఆయకట్ట వరకు సాగునీరిచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులకు లక్ష్యాలను నిర్దించుకొని పూర్తి చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు మహా అద్భుతాలు చేశామని, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవానికి రీడిజైన్ పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. దీనికి చక్కటి ఉదాహరణ ఈ జిల్లాకి పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో ఈ వరంగల్ వాసులకి బాగా తెలుసు. తెలంగాణని సస్యశ్యామలంగా మార్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రాంతానికి ప్రధానంగా సాగు తాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం డిసెంబర్లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. గతంలో ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ ప్రజానికం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణాతీతం. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూములపై హక్కులు కూడా కోల్పోవలసి వచ్చింది. లక్షలాది మంది రైతులు మనోవేదనకి గురయ్యారు. రైతాంగాన్ని భూ యాజమాన్యులకు ఈ సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించేలా తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 3,65,000 పాస్బుక్లని నా రైతు సోదరులకి అందించడం జరిగింది. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలని ఒకే గొడుగు కిందకి తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని రూపొందించాం. ఏప్రిల్ 2వ తేదీలో నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. గతంలో మాదిరిగా రైతులు తమ భూమి సేవల కోసం మీ సేవా కేంద్రాలకి వెళ్ళి పని లేకుండా తన ఇంటి నుండే భూసేవలు పొందే విధంగా ఈ పోర్టల్ తయారు చేశాం. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ని జతపరిచే నిబంధనలను ఈ 5 మండలాల్లో అమలు చేస్తున్నాం. ఈ 5 మండలాలు ప్రతి సర్వే మ్యాప్కు యూనిక్ నెంబర్, ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూదారు నెంబర్ను కూడా కేటాయిస్తున్నాం. ఇదే విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. గొలుసులు, కర్రలు, కాస్ట్రాపులు, మెజరింగ్ టేబుల్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశాం. త్వరలో మరొక 400 రోవర్లను కొంటున్నాం. గ్రామ స్థాయి వరకు రెవెన్యూ సేవలు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా వారిగా విభజించి గ్రామ పరిపాలనాధికారులను నియమించాం. అదేవిధంగా 5,520 లైసెన్స్డ్ సర్వేర్ల సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఆనాటి పాలకులు వారికి తోచినట్లుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. కానీ సంవత్సరాలు గడిచినా పోస్టులు మంజూరు చేయలేదు. కానీ మన ప్రజా ప్రభుత్వం కొత్త మండలాలకి అవసరమైన వివిధ కేటగిరీలోని 272 పోస్టులను భర్తీ చేశాం. తొలి విడతలో శిథిల వ్యవస్థలో అద్దె భవనాలలో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకి 510 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో శాశ్వత భవనాలను నిర్మిస్తున్నాం. నిజాం కాలం నుండి నక్షాలు లేని 413 గ్రామాలను గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. దశాబ్దాల నాటి ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రయోగాత్మకంగా 5 గ్రామాల్లో విజయవంతంగా సర్వే నిర్వహించి ప్రతి సర్వే నెంబర్కి భూదారు నెంబర్ని కేటాయించడం జరిగింది. మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే ప్రారంభించాం. అలాగే మొదటి విడతలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలలో రీసర్వే చేయబోతున్నాం. ప్రజలకు
అత్యుత్తమ సేవలు అందించడానికి రెవెన్యూ శాఖలో భాగమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టాం. ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా అవినీతి రహితంగా సేవలు అందించాలా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చాం. మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి వీలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని పునర్నిర్మిస్తున్నాం. అత్యాధునిక సౌకర్యాలతో మొదటి విడతలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే 4 ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసుకొని పనులు జరుగుతున్నాయి. తెలంగాణ సమాధికి పునాదులు మహిళలే. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేయాలని ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మహిళల ఆర్థిక స్వలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 60,472 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రూపంలో రుణాలు ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచే మొదటి వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ఆడబిడ్డలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ 2.5 సంవత్సరాల్లో 2,275 కోట్ల 68 లక్షలకు పైగా నా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. దాదాపు 10,000 కోట్ల ఆదాయం చేకూరింది. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులు చేస్తున్నాం. మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశలో 533 బస్సులని ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి అందజేస్తున్నాం. ఒకవైపు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత గృహజ్యోతి, 500 రూపాయలకే సిలిండర్ మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు వంటి కుటుంబం మొత్తానికి చేయూతనిచ్చేలా, మరొక వైపు మహిళలు ఆర్థికంగా నిలబడే పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో వారిని భాగస్వాములుగా చేస్తున్నాం. ఇప్పటికే నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో 2 పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకి నిర్వహిస్తున్నాయి. మరొక 28 పెట్రోల్ బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. మహిళల సాధికారతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలని ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో మహిళల విలువలను మరింత పెంచే దిశగా మొన్ననే 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ఒకేసారి వర్చువల్గా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇది దేశ చరిత్రలో అపూర్వ ఘట్టంగా చెప్పవలసిందే. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లలో ఇందిరా మహిళా శక్తి బజార్లు ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తి 7,68 లక్షలకు చేరాయి. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగటానికి అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రైసు మిల్లులు, మండల స్థాయిలో గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకి అప్పగిస్తున్నాం. వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళల్ని ఉపశమనం కలిగించేందుకు మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి
గ్యాస్ సిలిండర్లను రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలకు అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకి ఆదాయం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53 లక్షల మంది పేద మధ్య తరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97 లక్షల సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద ఇప్పటి వరకు 3,901 కోట్ల రూపాయలని విద్యుత్ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది. మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఉద్యమం ఆంక్షలతో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సమర్థవంతంగా నిర్వహించలేక పరీక్షా పత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నవ్వుల పాలైంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలోని టీజీపీఎస్సీని వ్యవస్థీకరించి నిరుద్యోగుల ఆంక్షలను గుర్తించి ఇప్పటి వరకు దాదాపు 72,000 మంది నిరుద్యోగులకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఏడాది కాలానికే జరిగే ఉద్యోగ నియామకాలకు 10 ఏళ్ల పాటు ఉద్యోగుల గరిష్ట వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపరుచుకుంటూ తెలంగాణలో పెట్టుబడుల్ని నిలయంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని సాధించుకోగలిగాం. ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించాం. తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీతో రానున్న 5 ఏళ్లలో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరిశ్రమలను స్థాపించబోతున్నాం. 4,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పరిశ్రమలు స్థాపించబోతున్నాం. దీని ద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏ దేశ భవిష్యత్తునైనా విద్యతోనే నిర్మితమవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యారంగంలో చరిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దిశగా అడుగులు వేస్తుంది. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యని అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు చేశాం. 44 చోట్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ ప్రైమరీ విభాగాలను ప్రైవేటు ప్రాజెక్టులుగా ప్రారంభించాం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్ కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది.
యువతను భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు లభించేలా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటానికి వీలుగా పాలిటెక్నిక్ కళాశాలలో 15 కొత్త కోర్సుల్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. భూ విజ్ఞాన ఖనిజ శాస్త్ర పరిశోధనలకి ప్రత్యేకంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థాపించాం. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో న్యాయ ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా కొత్త ప్రొఫెషనల్ కోర్సుల్ని ప్రారంభించాం. నేటి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన యువతని తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిగించడంతో పాటు పరిశ్రమల్లో నైపుణ్య మానవ వనరుల కొరతలను తీర్చేలా ప్రత్యేక కోర్సుల్ని ప్రవేశపెడుతుంది. రాష్ట్రంలో 65 ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయగా మరొక 53 ఏటీసీలకి ఆమోదం ఇచ్చాం. ఏటీసీల్లో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు సంస్థల్ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలోకి తీసుకువచ్చి నైపుణ్య విద్యని మరింత బలోపేతం చేస్తున్నాం. ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సమయానికి పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేస్తున్నాం. పాఠశాలలు తెరవటానికి ముందే అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మెస్ ఛార్జీల సమస్యల్ని పరిష్కరించాం. విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనంతగా డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% మన ప్రభుత్వం పెంచింది. విధి నిర్వహణల కాలం గడుపుతూ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్న పోలీసు సోదరుల పిల్లలకి మంచి విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ అంటేనే కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. గత 10 సంవత్సరాల్లో మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకువచ్చాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను 1835కు పెంచడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అనాథ పిల్లలు ఏ విధమైన అనారోగ్యాలకు గురైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా ఈ జిల్లాలో కూడా ఎంతో మందికి అవకాశం లభించింది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాల్లో సరికొత్త నగర నిర్మాణాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. ప్రజల సమస్యలను త్వరితగతిగా పరిష్కరించేందుకు పరిపాలనలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించేందుకు ఏర్పాట్లు చేసి ప్రజావాణి కార్యక్రమం
విజయవంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న మహాత్మా జ్యోతిబావ్ పూలే ప్రజాభవన్లో ప్రజల వినతుల్ని నేరుగా సమర్పించే అవకాశాన్ని కల్పించాం. అలాగే నా సొంత నియోజకవర్గమైన పాలేరులో 14 క్లస్టర్లుగా విభజించి ప్రజా దర్బార్ నిర్వహించాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని మార్చి 6 నుంచి ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి జరగబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుండి భద్రాద్రి దాకా ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భద్రాచలం శ్రీరాముడు దేవాలయం, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కాళేశ్వరం ఆలయం అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సదుపాయం కల్పించే పనులు కొనసాగుతున్నాయి. ఇక మన హనుమకొండ జిల్లాకు వస్తే, హనుమకొండ జిల్లా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి హామీలకు, కాగితాలకే పరిమితమైంది. మన ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు కలిసి ఉన్నట్లుగానే హనుమకొండ, వరంగల్ నగరాలు కూడా అలానే కలిసి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన క్షణం నుండి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు తగిలినట్లుగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండింటిని సమన్వయం చేస్తూ దాదాపు 5,000 కోట్లపై ఖర్చుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. 50 సంవత్సర సుదీర్ఘ కాలం తర్వాత 2040 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను అమలు చేసుకున్నాం. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని 5,300 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. చరిత్రాత్మక భద్రకాళి దేవాలయ ఆధునీకరణలో భాగంగా చేపట్టిన మాడు వీధుల నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. భద్రకాళి చెరువు పూడిక తీత పనులు కూడా చివరి దశకు చేరుతున్నాయి. అలాగే ప్రాచీన కాలం నాటి హనుమకొండ కలెక్టరేట్ బంగ్లాను ఆధునీకరించడం జరుగుతుంది. జిల్లాలో భీమరదేవపల్లి మండలం వంగర గ్రామంలోని 7 కోట్ల రూపాయల నిధులతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహరావు గారి విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పరకాలలో 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. జిల్లాలో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించుకున్నాం. గత ప్రభుత్వం హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలి కొదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. 3 కోట్ల రూపాయలతో ఎలకతుర్తి జంక్షన్ను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ని పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. 572 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 45 కిలోమీటర్ల పొడవుతో 200 అడుగులతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హనుమకొండ కాజీపేట రహదారిపై 78 కోట్ల రూపాయలతో
నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 68 కోట్లతో ఫాతిమా నుండి మామనూరు రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మహిళలకి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పరకాల నియోజకవర్గంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాలకు పాఠశాలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్య చికిత్స పొందుతున్నారు. హనుమకొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది మహిళలు ఉచిత సిలిండర్ పథకాన్ని, గృహజ్యోతి పథకం కింద లక్షలాది మంది పైగా కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తుని వినియోగించుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇందిరమ్మ పథకం మొదటి విడతలో వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాం. రెండవ విడతలో కూడా వేలాది మందికి ఇండ్లని మంజూరు చేయబోతున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలోని 435 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులని చేపట్టడం జరిగింది. వేలాది మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లతో అదనంగా రేషన్ కార్డులో పేర్లు చేర్చడం జరిగింది. మత్స్యకారులకి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మత్స్య సంపదని గణనీయంగా పెంపొందేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఏడాది 771 చెరువులని, 1 కోటికి పైగా చేప పిల్లల్ని 100% రాయితీతో పంపిణీ చేయడం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను 23 లక్షల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకొని 25 లక్షల మొక్కల్ని నాటి లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది. మార్పు రావాలని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం ఎన్నుకుంది. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకి అతీతంగా ఎలాంటి భేషజాలకి పోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మంత్రులమందరం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో నిత్యము మీతోనే ఉండి మీకు అండగా ఉంటామని ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకంగా సహకారము, సూచనలు అందిస్తున్న జిల్లా మంత్రులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ న్యాయమూర్తులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందికి, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.